హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో వజ్రాంతిని ఎలాగైనా అడ్డుకోవాలని మార్మిక భైరవ క్షేత్రంలో ఆ సన్యాసి చెప్పిన రక్షకుణ్ణి తొందరగా కనిపెట్టి వజ్రాంతిని అంతం చేయాలని కామాఖ్య తాంత్రిక పాఠశాల మహాగురువు అతన్ని వెతకడానికి బయలుదేరినట్లు చూశాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ కామాఖ్య గురువు కొన్ని రోజుల పాటు వెతికిన తర్వాత ఎటకేలకు కలకత్తా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల పల్లెలో ఒక 28 సంవత్సరాలు యువకుడికి ఆ సన్యాసి చెప్పిన లక్షణాలు ఉన్నాయని విచారణ విభాగం ద్వారా కామాఖ్య గురువుకి తెలుస్తుంది. అప్పుడు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు కామాఖ్య గురువు. అక్కడికి వెళ్లి ఆ యువకుడితో మాట్లాడి తాకగానే ఆయనకున్న తాంత్రిక శక్తి వల్ల ఆ యువకుడే అని తెలుస్తుంది. అలాగే అతని పేరు రుద్ర. అతని చుట్టూ అతనికి రక్షణలాగా ఒక నల్లటి శునకం కూడా అదృశ్య రూపంలో కనిపిస్తుంది. దాంతో జరిగింది మొత్తం వివరించి, నీ జన్మ రహస్యం ఇదే అయి ఉండొచ్చు, సాక్షాత్తు కాలభైరవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి ఆ రుద్రను ఒప్పించి అక్కడి నుంచి బయలుదేరి హిమాలయాల్లోని రహస్య భైరవ ఆలయానికి తిరిగి చేరుకుంటారు. అక్కడికి వెళ్లి కామాఖ్య గురువు మళ్ళీ కొన్ని రకాల తాంత్రిక పూజలు చేసిన తర్వాత అదే సన్యాసి మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. దాంతో స్వామి, మీరు చెప్పినట్లే ఆ వ్యక్తిని కనిపెట్టి తీసుకొని వచ్చాను అని చెప్తాడు కామాఖ్య మహాగురువు. అప్పుడు ఆ సన్యాసి రుద్రను పిలిచి, నువ్వు ఒక అన్వేషణ చేయాలి, అది ఎలా చేయాలి, దేనికోసం చేయాలి అనేది చెప్తాను విను. నువ్వు అత్యంత శక్తివంతమైన 2 వస్తువులను సంపాదించుకొని తీసుకొని రావాలి. అవి ఏమిటంటే, మొట్టమొదటి వస్తువు శ్రీశైలంలోని ఆలయ ప్రాంగణంలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఒక పుర్రె పాత్ర, అలాగే ఉజ్జయిని మహానగరంలో ఉన్న కాలభైరవ ఆలయంలో రహస్యంగా దాగి ఉన్న ఒక దండాన్ని సంపాదించాలి. ఈ రెండింటిని సంపాదించిన తర్వాత ఆ 2 వస్తువులను తీసుకొని కాశీలోని కాలభైరవ ఆలయంలో ఒక రహస్య ప్రదేశం ఉంది. నువ్వు ఆ ప్రదేశంలో ఈ 2 వస్తువులను వినియోగించి ఒక ఆయుధాన్ని సంపాదించాలి. దాంతో మాత్రమే ఆ వజ్రాంతిని ఎదుర్కొని అంతం చేయగలుగుతావు అని చెప్తాడు ఆ సన్యాసి. ఆ అన్వేషణకు నిన్ను ఎన్నుకోవడానికి గల కారణం ఇప్పుడు చెప్పిన ప్రదేశంలో శక్తివంతమైన ఆయుధానికి కావాల్సిన వస్తువులు, అలాగే ఆ వస్తువు చేరుకోవడానికి ఉపయోగపడే రహస్య మార్గాలు నీకు మాత్రమే కనిపిస్తాయి. అందుకోసమే భైరవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దానికి కావాల్సిన శక్తిని నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు దాన్ని వెతికి పెట్టుకోవాలి అని చెప్తాడు. అలాగే ఆ వస్తువులు సాధించడం అంత సులువు కాదు. అనేక పరీక్షలు నీకు ఎదురవుతాయి. దాన్ని ఎంతో నువ్వు ఓపికతో అలాగే నీ మేధాశక్తితో వాటిని ఎదుర్కొని ఆ వస్తువులను జాగ్రత్తగా సాధించాలి అని చెప్తాడు. నీకు చెప్పవలసింది మొత్తం నీకు చెప్పాను, ఇక నువ్వు అన్వేషణను కొనసాగించు అని చెప్పి ఆ సన్యాసి మాయమైపోతాడు. అప్పుడు కామాఖ్య గురువు అలాగే తాంత్రిక విచారణ విభాగంతో కలిపి ఆ రుద్ర శ్రీశైలంలోని ఆలయం దగ్గరికి చేరుకుంటారు. అలా అక్కడి నుంచి ఒంటరిగానే ముందుకు వెళ్తాడు. అలా వెళ్ళగా ఆలయంలోని చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా ఒక రహస్యమైన ద్వారం కాంతితో మెరుస్తూ కనిపిస్తుంది. మెల్లగా అందులోకి ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళగానే ఒక పెద్ద వింత ప్రపంచం లాగా అతనికి అనిపించింది. అందులో అనేక రకాల కట్టడాలు కనిపించాయి. అలా ఆ వస్తువును వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఎంత వెతికినా ఆ వస్తువు కనిపించలేదు. అలా మరింత దూరం ముందుకు వెళ్ళగానే ఒక కోట కనిపిస్తుంది. అందులోకి ప్రవేశించగానే అందులో ఎలాంటి వస్తువులు కనిపించక ఖాళీ ప్రదేశం ఉంది. దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర నుంచి ఏదో కాంతి కనిపిస్తూ ఉంటుంది. వెంటనే రుద్ర దాన్ని అనుసరిస్తాడు. అలా కాంతిని అనుసరిస్తూ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కాంతితో మెరుస్తున్న పుర్రె పాత్ర కనిపిస్తుంది. దాన్ని సమీపించడానికి వెళ్ళగానే ఒక్కసారిగా వింత శబ్దాలను చేస్తూ ఒక తెల్లని పొగలాంటి ఆకారం ఒకటి కనిపిస్తుంది. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా అనుమతి లేకుండా ఈ ప్రదేశంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారికి మరణం తప్పదు అని అంటుంది. రుద్రకు ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆ పొగ రూపంలో ఉన్న ఆత్మ, నేను చెప్పేది నీకు అర్థం కాలేదా అని అంటుంది. అప్పుడు రుద్ర, నేను ఒక వస్తువును వెతుక్కుంటూ వచ్చాను. అది ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కింద ఉండే మనిషి పుర్రె పాత్ర, దానికోసమే నేను వచ్చాను అని అంటాడు. ఓహో, ఆ వస్తువు కోసం వచ్చావా? ఆ వస్తువును పొందడం అంత తేలిక కాదు. ముందుగా నేను పెట్టే పరీక్షలను నువ్వు నెగ్గితే అప్పుడు మాత్రమే నీకు ఆ వస్తువు లభిస్తుంది. అలా కాకుండా నువ్వు
నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ వస్తువును తీసుకొని వెళ్ళలేవు, కావాలంటే ప్రయత్నించు అని అంటుంది ఆ ఆత్మ. అప్పుడు రుద్ర ఆ చెట్టును సమీపించి ఆ పుర్రె పాత్రను చేతిలో తాకి తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఎంత గట్టిగా లాగినా అది ఏమాత్రం కదలడం లేదు. అలా ఎన్నిసార్లు ప్రయత్నించి చివరికి అలిసిపోతాడు రుద్ర. అప్పుడు అర్థమవుతుంది అతనికి, ఈ ఆత్మ పెట్టిన పరీక్షని నెగ్గితే తప్ప ఈ వస్తువును ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేను అని. అప్పుడు రుద్ర ఆత్మను సమీపించి, నువ్వు పెట్టే పరీక్షను నేను ఖచ్చితంగా నెగ్గుతాను, ఆ పరీక్ష ఏమిటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆత్మ, ఎందుకు అంత తొందర, అంత మునగాడివా, అది చూద్దాం. దీంట్లో నువ్వు ఓడిపోతే నిన్ను నేను ఇక్కడే బానిసలాగా మార్చుకుంటాను అని చెప్తుంది. అప్పుడు రుద్ర దానికి నేను సమ్మతిస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ ఆత్మ, నేను నీకు ఒక కథ చెప్తాను, దాని నుంచి కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి సరిగ్గా సమాధానం చెప్తే నువ్వు నెగ్గినట్లే, అలా కాకుండా ఒక ప్రశ్నకైనా తప్పు సమాధానం చెప్తే నువ్వు ఓడిపోయినట్లే అని అంటుంది. అప్పుడు సరే అంటాడు రుద్ర. అయితే ఆలస్యం ఎందుకు, కథ చెప్తాను విను అంటూ ఆ ఆత్మ కథ చెప్పడం ప్రారంభిస్తుంది. రామాపురం అనే ఊర్లో రాము మరియు శ్రీను అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారికి ఒకరి మీద ఒకరికి ఎంతో నమ్మకం మరియు ఆప్యాయం ఉండేది. అలా ఒక రోజు తమ పొలంలో పని చేస్తూ ఉండగా నాగలికి అడ్డుకొని ఒక లంకె బిందె లభిస్తుంది. దాన్ని తెరిచి చూస్తే అందులో 1,00,000 వరహాలు కనిపిస్తాయి. అవి అన్ని కూడా బంగారుతో తయారు చేసినవి. దాంతో వారు ఎంతో సంతోషపడతారు. అప్పుడు వారిద్దరూ ఆ బంగారు మొత్తాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు సీను ఈ లంకె బిందెలో దొరికిన బంగారం మొత్తాన్ని 2 భాగాలుగా చేసుకొని సమానంగా పంచుకుందామని అంటాడు. అప్పుడు రాము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే ఇది భూమిలో లభించింది కాబట్టి భూమి యజమానికి భాగం, అలాగే ఇది ఎవరిదో బంగారం కాబట్టి వారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారో లేరో, కాబట్టి డబ్బు లేని పేదలకు వారి తరపున ఒక భాగం, మిగిలిన 2 భాగాలలో నీకు ఒక భాగం, నాకు ఒక భాగం అని అంటాడు రాము. అప్పుడు సీను, ఈ భూమి మనిద్దరిది, దీనిని మనం డబ్బు ఇచ్చి కొన్నాము కాబట్టి ఈ భూమిలో లభించే ఏదైనా అది మనిద్దరికే సొంతం, అలాగే ఈ భూమి మొత్తం మనదే కాబట్టి అందులో ఇంతకు ముందు ఎవరు ఈ ధనాన్ని దాచిపెట్టినా వారిది కాదు, అలాగే వారు నిజంగా బతికి ఉంటే ఇప్పటికే తీసుకొని ఉండాల్సింది కదా, వాళ్ళు తీసుకొని వెళ్ళలేదు కాబట్టి వారి తరపున భాగాన్ని పేద ప్రజలకు ఇవ్వడం కూడా మంచిది కాదు అని అంటాడు సీను. అలా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఈ సమస్య పరిష్కారానికి వారిద్దరూ ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్లి వారి సమస్యలను వివరిస్తాడు. అప్పుడు రాజు, ఈ రాజ్యంలోని భూమి మొత్తం ఈ రాజ్యానికి చెందుతుంది కాబట్టి ఇందులో దొరికేది ఏదైనా ఈ రాజ్యందే, మేము ఈ ధనాన్ని ప్రజల సంరక్షణకై ఉపయోగిస్తాం అని దీన్ని మేము తీసుకుంటున్నామని చెప్పి ఆ బంగారు మొత్తాన్ని తీసుకొని ఈ బంగారాన్ని వెలికి తీసినందుకు అందులోని పావు వంతు భాగాన్ని పక్కకు తీసి అందులో 2 భాగాలు వేసి ఆ ఇద్దరి స్నేహితులకు ఇచ్చి పంపిస్తాడు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. కథ బాగా శ్రద్ధగా విన్నావు కదా అని అడుగుతుంది ఆ ఆత్మ. అవును అంటాడు రుద్ర. సరే అయితే నేను అడగబోయే మొదటి ప్రశ్న, ఈ ముగ్గురులో ఎవరు చెప్పింది న్యాయం అని అడుగుతుంది ఆత్మ. అప్పుడు రుద్ర ఆ ప్రశ్నకు బాగా ఆలోచించి ఆ రాజు చెప్పినది న్యాయమని అంటాడు. అది ఎలా అని అడుగుతుంది ఆత్మ. అప్పుడు రుద్ర చెప్పడం ప్రారంభిస్తాడు. ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడో ఆ రాజ్య భూభాగాన్ని మొత్తం పరిపాలించేది రాజే కాబట్టి ఆ రాజ్య ప్రజలు సురక్షితంగా ఉండాలన్నా, ఆ భూములు పంట పండించుకోవాలన్నా, మరి ఏదైనా చెయ్యాలన్నా ప్రజలను సంరక్షించే రాజుకే అధికారం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా ఒక రాజ్యంలోని భూమి మొత్తం ఆ రాజ్యానికే చెందుతుంది కాబట్టి ఆ రాజు చెప్పినదే న్యాయం అని అంటాడు. అప్పుడు భేష్ రుద్ర, బాగా చెప్పావు. సరే రెండో ప్రశ్న, ఆ ఇద్దరు స్నేహితులు సమానంగా పంచుకొని ఉంటే రాజు ఇచ్చిన బంగారం కంటే ఎక్కువ బంగారం వచ్చేది, కానీ వారు అలా చేయలేదు. వారు అలా చేయకపోవడానికి కారణమైన అంశం ఏమిటి అని అడుగుతుంది ఆ ఆత్మ. అప్పుడు రుద్ర, సీనుకు ఉన్నది అంతా వారే అనుభవించాలన్న అత్యాశ. రాము ఎవరి రుణము మనకు ఉండకూడదు అనుకొని ధర్మాన్ని అనుసరించేవాడు. ఈ ధర్మం మరియు అత్యాశ ఇవి 2 వ్యతిరేక లక్షణాలు కావడం వలన వారి మధ్య వివాదం చెలరేగి ఎక్కువ రావాల్సిన బంగారాన్ని వాళ్ళు కోల్పోయారు అని చెప్తాడు రుద్ర. శబాష్, బాగా చెప్పావు. మూడో ప్రశ్న, నిజంగా ఆ బంగారం ఎవరికి చేరాలి అని అడుగుతుంది ఆత్మ. అప్పుడు రుద్ర బాగా ఆలోచించి, ఈ రాజ్యంలోని భూభాగం మొత్తం రాజ్యానికి చెందుతుంది కాబట్టి రాజ్యము అంటే రాజు ఒక్కడే కాదు, ప్రజలందరూ కలిపితే రాజ్యం అవుతుంది కాబట్టి ఈ బంగారము ఈ రాజ్యంలోని ప్రజలందరికీ సమానంగా చేరాలి అని చెప్తాడు. నేను అడిగే 3 ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానం చెప్పావు కాబట్టి నీకు అవసరమైన శక్తివంతమైన పుర్రె పాత్రను ఇస్తున్నాను అంటూ రుద్ర చేతికి ఇస్తుంది ఆత్మ. అలాగే తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు చాలా అద్భుత
అద్భుతంగా వివరించడంతో రుద్ర మేధాశక్తికి ప్రసన్నమైన ఆ ఆత్మ కథలో చెప్పిన 1,00,000 వరాహాలను నిజంగానే రుద్ర చేతికి ఇస్తుంది. దాంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఉజ్జయిని మహానగరంలో ఉన్న కాలభైరవ ఆలయానికి చేరుకుంటాడు రుద్ర. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక రహస్య గది కనిపిస్తుంది. అందులోకి ప్రవేశిస్తాడు రుద్ర. అందులో ఏమి కనిపించదు. చుట్టూ చూస్తే ఆ గదిలోని గోడ పైన కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. దాన్ని చూసి చదవడం ప్రారంభిస్తాడు రుద్ర. ఒక వస్తువుని ఇస్తే ప్రతిఫలంగా మరొక వస్తువు లభిస్తుంది అని రాసి ఉంటుంది. దాన్ని చదివిన రుద్రకు ఏ వస్తువుని ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇస్తే ఏ వస్తువు వస్తుంది అనేది అసలు అర్థం కాలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆ వాక్యాలను చదువుదామని ఆ వాక్యాలను తాకగానే ఒక్కసారిగా ఆ గది మధ్యలో నుంచి ఒక స్తంభం బయటకు వచ్చి ఆ స్తంభం పైన పుర్రె పాత్ర ఆకారం కనిపిస్తుంది. వెంటనే తన చేతిలో ఉన్న ఆ పుర్రె పాత్రను ఆ ఆకారంలో ఉంచగానే ఒక్కసారిగా ఓ వెలుగు వచ్చి ఆ స్తంభంలో నుంచి ఒక కర్ర లాంటి దండం బయటకు వస్తుంది. దాన్ని చూసి తన చేతుల్లోకి తీసుకోగానే ఆ వెలుగు మొత్తం ఆగిపోతుంది. అప్పుడు ఆ స్తంభం పై ఉన్న పుర్రె పాత్రను కూడా తన చేతిలోకి తీసుకొని ఆ రహస్య గది నుంచి బయటకు వస్తాడు రుద్ర. అలా బయటకు రాగానే ఒకసారిగా రహస్య గది మాయమైపోతుంది. దాంతో అక్కడి నుంచి బయలుదేరి కాశీనగరంలోని కాలభైరవ ఆలయం దగ్గరికి చేరుకుంటాడు రుద్ర. ఆలయంలోకి ప్రవేశించగానే ఒక రహస్య ప్రదేశం కనిపిస్తుంది. అందులోకి ప్రవేశిస్తాడు రుద్ర. అక్కడికి వెళ్ళగానే ఒక నిర్జన ప్రదేశం కనిపిస్తుంది. ఎటు చూసినా చుట్టూ ఎవరు కనిపించరు. అలా కొంచెం దూరం నడుచుకుంటూ ముందుకు వెళ్ళగానే అత్యంత పురాతనమైన ఆలయం కనిపిస్తుంది. దాంట్లో వెంటనే అందులోకి ప్రవేశించి చూడగానే ఆలయ గర్భగుడిలో కాలభైరవ విగ్రహం ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఆ విగ్రహానికి ఒక పుర్రె పాత్ర అలాగే ఒక దండం లాంటి కర్ర ఉన్న గుర్తులు మాత్రమే ఉన్నాయి. అప్పుడు వెంటనే అతను ఏం చేయాలో అర్థం చేసుకొని ఆ గుర్తులు ఉన్న దగ్గర పుర్రె పాత్రను అలాగే ఆ దండం కర్రను పెట్టగానే ఒక్కసారిగా ఒక దివ్య వెలుగు ప్రకాశిస్తూ ఒక చిన్న త్రిశూలం ఒకటి గాలిలో తేలియాడుతూ కనిపిస్తుంది. వెంటనే దాన్ని తాకగానే ఒక్కసారిగా కాంతి వేగంతో హిమాలయాల్లోని రహస్య కాల భైరవాలయానికి చేరుకుంటాడు రుద్ర. అప్పుడు తాను చూస్తుండగా మళ్ళీ ఆ సన్యాసి ప్రత్యక్షమై ఆయుధాన్ని రుద్ర చేతిలో చూసి, నువ్వు సాధించావు. ఈ ఆయుధంతోనే వజ్రాంత్ ను నువ్వు అంతం చేయగలుగుతావు. అయితే నీకు ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే వజ్రాంత్ ఎప్పుడైతే ఒక వ్యక్తిని తాకి ఆ శాశ్వతత్వ మంత్రాన్ని వినియోగించి జీవశక్తిని పీలుస్తున్నప్పుడు వెనుక నుంచి ఆ ఆయుధాన్ని అతని శరీరంలోకి పొడిచినప్పుడు మాత్రమే అతను అంతమవుతాడు. అలా కాకుండా అతను మామూలు స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆయుధాన్ని వినియోగిస్తే నువ్వు వజ్రాంత్ ని అంతం చేయలేవు. దీన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి మాయం అయిపోతాడు సన్యాసి. అప్పుడు రుద్ర అక్కడి నుంచి బయలుదేరి కామాఖ్యలోని తాంత్రిక గురువును కలుసుకొని ఆ సన్యాసి చెప్పిన మాటలను మొత్తం చెప్తాడు. అప్పుడు వారు మనోవిద్యను వాడి వజ్రాంత్ ఎక్కడ ఉన్నాడో గమనించి వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని అనుసరిస్తూ ఉంటారు. సమయం రానే వచ్చింది. వజ్రాంత్ ఒక వ్యక్తి పట్టుకొని అమరత్వ మంత్రాన్ని వినియోగించి జీవాత్మను పీల్చుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయం రుద్ర వెనుక నుంచి వెళ్లి ఆ శక్తివంతమైన త్రిశూల ఆయుధంతో వజ్రాంత్ శరీరాన్ని పొడవగానే ఒకసారిగా వజ్రాంత్ శరీరం మొత్తం కాలిపోయి తనలోని తాంత్రిక శక్తి అలాగే దుష్ట శక్తులు బయటకు వచ్చి ఆకాశంలో కలిసిపోతాయి. అప్పుడు ఆ సన్యాసి మళ్ళీ ప్రత్యక్షమై ఆ తాళపత్రాన్ని తీసుకొని హిమాలయాల్లో ఉన్న కాలభైరవ ఆలయంలో పెట్టమని చెప్తాడు. అప్పుడు కామాఖ్య మహాగురువు మరియు మిగిలిన వారందరూ శ్రీశైలంలోని రహస్య తాంత్రిక పాఠశాలలోకి వెళ్లి వజ్రాంత్ బంధించిన వారందరినీ విడిపించి విచారణ విభాగం తమ శక్తులను వినియోగించి కాపాడిన ఆ తాళపత్రాన్ని తీసుకొని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి హిమాలయాల్లోని కాలభైరవ ఆలయానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లి ఆ తాళపత్రాన్ని కాలభైరవ విగ్రహం దగ్గర పెట్టగానే ఆ తాళపత్రాలు తమంతకు తామే దహించుకుపోయి అందులోకి శక్తి మొత్తం ఆ విగ్రహంలోకి వెళ్లిపోతుంది. అలాగే రుద్ర చేతిలో ఉన్న ఆ త్రిశూలం కూడా దాని అంతటకు అదే కదులుతూ నెమ్మదిగా ప్రయాణించుకుంటూ ఆ విగ్రహంలోకి కలిసిపోతుంది. అప్పుడు కామాఖ్య మహాగురువు ఆ హిమాలయాల్లోని కాలభైరవ ఆలయం నుంచి రుద్రాన్ని తీసుకొని కామాఖ్య రహస్య తాంత్రిక పాఠశాలకు వెళ్లిపోతాడు. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.